నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాక్ బెగ్గర్ హసీం మునీర్. సో ఈయన ఒక రకమైన బెగ్గింగ్ అయితే, పాపం ఆ దేశంలో ఉన్నవాళ్ళు, అక్కడ కేరాఫ్గా బతికిన వాళ్ళు, ఆ దేశ పౌరసత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, అంటే ఈ పాలకులు చేసిన తప్పులకు వాళ్ళు శాపాలుగా మారుతున్నాయి. ఏంటా శాపాలు, ఏంటా ఇబ్బందులు? పాకిస్తాన్ పరువు పతనం, వనరుల నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో డౌను. వీధుల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లోనూ ఇదే దుస్థితి. ఒక దేశం, రెండు విభిన్న చిత్రాలు. గల్ఫ్ దేశాల్లో బెగ్గర్ మాఫియా ముద్ర. అరబ్ దేశాల ముందు పాక్ పాలకుల పరిస్థితి ఇంతే. అప్పుల భారం భరించలేకపోతున్నాం, కాపాడమంటూ వేడుకలు. ఇక మా దగ్గర ఉన్న అణుబాంబుతో మీకు రక్షణ కల్పిస్తామంటూ బేరాలు. అమెరికా, యూరోప్లో మినరల్స్ ఎరవేస్తూ అప్పుల కోసం తిప్పలు. ఒక షేడ్ కాదండి వీళ్ళు చేసేది. పాకిస్తాన్ పాలకులకి మరి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో, ఆ ఉగ్రమోకల చేతుల్లో, వాళ్ళ కబంధ హస్తాల్లో వీళ్ళు ఇరుక్కున్నారో, లేకపోతే వీళ్ళు రక్తదాహం తీర్చుకోవడానికి వాళ్ళని వాడుకుంటున్నారో, ఏదైనప్పటికీ కూడా రెండూ వాళ్ళ వినాశనానికే. ఇందులో ఏది కూడా బయటకు వచ్చేది కాదు, రెండూ వాళ్ళు వినాశనం కోరుకున్నానికే. ఎక్కడా లేదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని ఒక వింత పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. వాళ్ళు మార్పు రాదు. అక్కడ ప్రజలు నాశనం అయిపోతున్నాడు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, ఆ జనరేషన్స్ నాశనం అయిపోతున్నాయి. ఇక మరోవైపు పాక్ పేదల పరిస్థితి పాలకుల మాదిరిగానే. మక్కాకు ఉమ్రా, టూరిస్టు వీసాల పేరుతో పేదల వలస. వ్యవస్థీకృత భిక్షాటనకు అలవాటు పడుతున్న పాక్ పేదలు. మక్కా మదీనాల్లో భిక్షాటనపై సౌదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్. ఇది పేదరికం కాదు, బెగ్గర్ మాఫియా అని నిఘా సంస్థల నిర్ధారణ. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దీన్నే ధృవీకరిస్తుంది. ఈ ముఠాల కదలికలు అడ్డుకోవడానికి పాక్ విమానాశ్రయాల్లోనే 66,000 మంది నిలిపివేశారండి. అంటే అక్కడ కూడా ఏదో ఒకటి ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే. ఎందుకంటే పాపం ఇబ్బంది పడి భిక్షాటన చేసుకుంటున్నారు అంటే ఇంకా అతిగతి లేని పరిస్థితి. మన ఇంట్లో బాగుంటే మనం బయటికి వెళ్ళి ఎందుకు అడుక్కోవాలండి, ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది. సో ఇల్లు కాపాడవలసిన వాళ్ళు, రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? పాలకులు ఇవ్వాలి. పేదవాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి. కూడు లేనోడు కూడు ఇవ్వాలి, గూడు లేనోడు గూడు ఇవ్వాలి. అందుకనే కదా మిమ్మల్ని గద్దెక్కించింది. అది మానేసి ఎంతసేపు పెహల్గాం వెళ్దామా, లేకపోతే ఎర్రకోట మీదకి వెళ్దామా, లేకపోతే ముంబైకి వెళ్దామా, లేకపోతే హైదరాబాద్కి వద్దామా, ఎన్ని తీసుకెళ్దాము, ఎక్కడ పేలుద్దాము, ఇవే జీవితాలు, ఇవే బతుకులు. సో దానికి ఏమవుతుంది? దేశం మీద ఇంకా పట్టే ఉంటుంది, అడుక్కు తింటున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో పాక్ అనుమానాల ముద్రలు. హజ్, ఉమ్రా కోటాపై ప్రభావం పడుతుందని సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్. సౌదీ జైలులో ఉన్న విదేశీ యాచకుల్లో 90% మంది పాకిస్తాన్ అంటండి. విదేశీ దేశాలు అంటే పరాయి దేశాల్లో సౌదీ జైల్లో ఉన్నవాళ్ళు 90% మంది అంట. అంటే 1,00,000 మంది ఉంటే 90,000 మంది వీళ్ళే ఉన్నారట. అంటే చూడండి, మరి ఇంకా వీళ్ళని ఏం మాట్లాడడానికి, పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడతారు ఎవరన్నా అని. దీని గురించి ఈయన బేరాలు పోతాడు. ఆయన అగ్రదేశం, నేను అధినేతని, నేను లెగిస్తే పడుకోనో లేకపోతే లెగిస్తే మనిషిని కాదు అనే క్యారెక్టర్ ఒకటి ఉన్నది ట్రంప్ గారు. ఆయన ఏమని ఈయనకి విందులు పిలుస్తాడు, దేశం ఏమని అడుక్కుంటున్నది. పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇతర దేశాలకు తరలిపోతున్నారు, జైళ్ళల్లో మొగ్గుతున్నారు. వీళ్ళు విందులు, వీళ్ళు వినోదాలు, వీళ్ళ రక్తదాహాలు వీళ్ళు తీర్చుకుంటున్నారు. ఎంత దుర్మార్గం ఇది. సో యుఏఈ కూడా పాక్ పౌరులపై వీసా ఆంక్షలు. దుబాయ్లో నేరాలు భిక్షాటన పెరుగుదలకు కారణమనే అభిప్రాయం. ఇక అజర్బైజాన్, ఖతార్, ఓమన్లో కూడా అదే దారిలో. ఒక దేశంలో పాకిస్తాన్ ప్రతిష్ట, గల్ఫ్లో నేలచూపులు. ఇదే సమయంలో పాక్ పాలకుల పరిస్థితి ప్రపంచ దేశాలు ఇదే మాదిరి. ఇక ఖనిజాలను కూడా తీసుకువెళ్ళి ట్రంప్కు చూపించిన మునీర్. ప్రధాని షరీఫ్ ఆసక్తిగా విన్న ట్రంప్. రిపీట్ కంటిన్యూ. ఖనిజాలను అమెరికా తీసుకెళ్ళి ట్రంప్కు చూపిస్తున్న మునీరు, ప్రధాని షరీఫ్ అండి. ఆసక్తిగా విన్న ట్రంప్. అమెరికా టాప్ లీడర్షిప్. వీళ్ళు చూడండి, ఖనిజాలను కూడా మీకు మేము అమ్మేస్తాము, మా దేశానికి ఎలా పోయినా పర్లేదు, మేము మాత్రం సౌదాలు కట్టించుకుంటాం, మేము మాత్రం దాచుకుంటాము, మా టర్మ్ అయిపోయిన తర్వాత మేము విదేశాలు చెక్కేస్తాం, ఏ లండన్లోనో ఏ అమెరికాలోనో ఎక్కడో వేరే దేశాల్లో సెటిల్ అవుతాం. వాళ్ళు చేసే పనులు అవే కదా. ప్రజల గురించి అవసరం లేదు, ప్రజల బాధలు పట్టవు. ఎంతసేపు ఇండియా మీద పడేయడం, ఇండియాలో ఏదో విధ్వంసం చూసించి ఆ సునకానందం పొందడం. ఎంతకాలం నడుస్తుంది ఇది? సో అందుకనే పాక్ ప్రజలే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎప్పుడన్నా
వాళ్ళకి మునుగుతుంది టైము. ఇక చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఆధిపత్యాన్ని బ్రేక్ వేయాలంటూ ట్రంప్కు పాక్ సూచన. అదే పాయింట్ను క్యాష్ చేసుకునే ప్రయత్నం. మా భూమిలో $1 ట్రిలియన్ ఖనిజాలు ఉన్నాయని ఊరిస్తున్న పాక్. అమెరికా కంపెనీలతో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు. యూరోపియన్ కంపెనీలతో మరో అగ్రిమెంట్. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఇదే పరిష్కారం అంటున్న ప్రభుత్వం. ఒకే దేశం రెండు విభిన్న చిత్రాలు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇంకా గల్ఫ్ దేశాల్లో బిగ్గర్ మాఫియా ముద్ర. అమెరికా యూరోప్లో మినరల్స్ ఎరవేస్తూ అప్పుల కోసం తిప్పలు. ఇది కేవలం పాక్ ఆర్థిక కథ కాదు, ఇది జియో పొలిటికల్ బ్లఫ్ గేమ్. పవర్ కోసం పాకిస్తాన్ ఆడుతున్న హై రిస్క్ రాజకీయ చదరంగం. ఇక్కడ ప్రశ్న ఒకటే, ఖనిజాల కలలు పాకిస్తాన్ను రుణాల నుంచి బయటకు తీస్తాయా, లేక పరువు నష్టం, అంతర్జాతీయ అనుమానాల భారం మరింత పెరుగుతుందా? వీళ్ళు తీరు మారకపోతే ఇక్కడ చూడండి, ఇదిగో విదేశాల్లో జైల్లో మొగుతున్నారు 90% మంది. అంటే ఇంకా గల్ఫ్ దేశాల్లో ఇంకా ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళని ఇరికించేశారు. ఎందుకు అడుక్కుంటాడండి? మనం ఏమన్నా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగ కల్పన కనిపించు వేరే రకంగా ఉంటే ఎక్కడికో పోయి అడుక్కోవాల్సిన అవసరమే ఉంటుంది. అడుక్కునే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని అసలు మనుషుల్లా చూస్తారా? అంత హీనస్థితికి వెళ్తున్నారంటే వీళ్ళు చేసిన పాపాలు కదా, వీళ్ళు చేసిన తప్పులు కదా. చూడండి ఎలాగ అడుక్కుంటున్నాడు, ఈయనే అడుక్కుంటున్నాడు. మరి ఇంకా ప్రజలను ఏం కాపాడతాడు? అందుకనే చీ కొడుతున్నారు. అసీం మున్నీరుని చీ కొడుతున్న పాక్ ప్రజలు. వీడికి ఎప్పుడు మంచి బుద్ధి ఇవ్వి అల్లా అని కోరుకుంటున్నారు, కానీ ఆ బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. ఆయన్ని ఎప్పటికైనా సరే బొంద పెట్టేస్తారు ఆయన చేసిన పనులకి. ఆ కాలం ముందుంది. భారత్తో పెట్టుకుంటే పుట్టగదులు లేకుండా పోతారు, భూస్థాపితం అయిపోతారు. ఇవి వస్తున్న ట్రోల్స్. మరి ఇప్పటికైనా పాలన మీద వాళ్ళు దృష్టి సాధిస్తారా, లేకపోతే ఈ రకంగా పొరుగు దేశాల మీద పడి ఏడుస్తారా? చూడాలి.